మరొక దినాన్న తండ్రి మే 23వ తేదీన నీ కృపాశీర్వాదములను బట్టి నా కృప మేము వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ సహవాసంగా చేరవచ్చిరికిసిన ఈ కృపను బట్టి వందనాలు స్తోత్రాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. చేరవచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా నా తండ్రి జాయిన్ కావాల్సిన వారిని త్వరపెట్టమని వేడుకోం ప్రార్థిస్తున్నానయ్యా. ఆది సంభూతుడమైన నా యేసయ్య, లోకంను ఎంతగానో ప్రేమించిన నా గొప్ప తల్లి తండ్రి, ఆ లోకంలో నన్ను మమ్మును ప్రేమించిన నా దేవానికి స్తోత్రం. నీవు ఈ మికిటమైన ప్రేమ దయ కనికరం వలన నా తండ్రి ప్రతి దినము ఉదయ కాలాన నా తండ్రి ఈ విధముగా నా తండ్రి నీ పాదముల వద్ద మేము వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా చేరవచ్చిటికిసిన కృపా సహాయమును బట్టి నీకు వేలాది కోటి స్తోత్రాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఇటు మంచి ఆపర్చునిటీని నా తండ్రి, ఈ ప్రశస్తమైన సమయాన్ని నా తండ్రి నీ పాదముల యొద్ద గడుపుట మాకెంతో ధన్యకరమై ఉంటున్నది, ఎంతో ఆశీర్వాదకరమై ఉంటున్నది. నీకు స్తోత్రాలు వందనాలు. ప్రతి దినము నా తండ్రి మాతో పలు పలు విధములుగా నా తండ్రి మీ బోధకుల ద్వారా మాను హెచ్చరిస్తున్నందుకు, మాకు బోధిస్తున్నందుకు, మాకు నేర్పిస్తున్నందుకు, మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాను రాజా. నా తండ్రి నీకు స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా. వీని విడిచిపెట్టకుండా నా తండ్రి మేము ఈ వాక్యానుసారంగా మాత్రమే నడుచుకొని జీవించుటకును నా తండ్రి ఈ వాక్యాన్ని పోల్చి నా తండ్రి మేము నా తండ్రి మా జీవితమును నా తండ్రి మేము నడిపింపబడుటకు నీ పరిశుద్ధాత్మ శక్తిని మా అందరికీ అనుగ్రహించమని వేడుకోం ప్రార్థిస్తున్నాం. ఈ దినాన నా తండ్రి నిన్ను స్తుతించి గణపరిచాము, మరి విశ్వాసం ద్వారా మా విశ్వాసాన్ని వెల్లడిపరిచి ఉంటున్నాం నా తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. అయితే నైనా ముఖ్యమైన సమయము నా తండ్రి, మరి డాక్టర్ జాబ్ గారి ద్వారా నా తండ్రి మీరు మాతో మాట్లాడబోతున్నందుకై వందనాలు. బిడ్డను ఎన్నుకొని ఏర్పరిచినందుకై స్తోత్రాలు స్తుతి నాయన. తండ్రి ఈ సిలువ చాటున మరుగుపరిచిన తండ్రి ఆయన నోటిని నింపి వాక్యము ద్వారా మాతో మాట్లాడమని వేడుకోం ప్రార్థిస్తున్నాం. మా హృదయములను సిద్ధపరచండి నాయన, మా చెవులను మా హృదయాన్ని నా తండ్రి మీరు సిద్ధపరిచిన తండ్రి వినబోతున్న వాక్యాన్ని మా జీవితంలో మీరు ఆశీర్వదించగలంతలకై వేడుకుంటూ ఈ సహవాసం అంతటిలో నా తండ్రి నా ప్రభా నీ ఆత్మను నా తండ్రి మాపై కుమ్మరించి మాతో మాట్లాడు మరి వేడుకోం ప్రార్థన నా ప్రభు క్రీస్తేస్నాం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి డాక్టర్ కె జోబాయి గారు సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాం. అయ్యగారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. డాక్టర్ కె జోబాయి గారు ఒక వైద్యులండి మరియు సువార్థికులు. వారు శంషాబాద్ హైదరాబాద్ నందు నివసిస్తా ఉన్నారు. అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు ప్లీజ్ అండి. డాక్టర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. డాక్టర్ గారు ప్లీజ్. అన్మ్యూట్ చేసుకోండి అయ్యా ప్లీజ్. అన్మ్యూట్ చేసుకోండి అయ్యగారు. మ్యూట్ లో ఉన్నారు. టెక్నికల్ ఇష్యూ. ఒకసారి వీలైతే రీజాయిన్ అవ్వండి అయ్యగారు.
రీజాయిన్ అవ్వండి ప్లీజ్. మీరు మ్యూట్ లో ఉన్నారు అయ్య గారు. Okay. Yes, అయ్య గారు. Sorry for the disturbance. ఓకే అయ్య గారు, please. Okay. దేవుని యొక్క కృపను బట్టి ఈ ఉదయకాల వాక్య పరిచర్యలో సమస్తము నెరిగిన దేవుడు తాను మాట్లాడాలి అని మనిషి ద్వారానే ఎక్కువగా మాట్లాడతాడు. ఒక అపోస్తుల ద్వారా కానీ ప్రవక్తల ద్వారా కానీ వాళ్ళందరూ కూడా మనుషులే. ఆయన స్వరము చాలా మట్టుకు వినేది ప్రభు అయిన దేవుని కృపా కనికరను బట్టి ఒక మానవుని లేకుంటే ఒక దైవజనుని తిరిగి జన్మించి బాప్తిజం పొంది రక్షణ అనుభవంలో పాపక్షమాపణలో ఉన్న దేవుని బిడ్డ he will speak to people and God will speak through him. పౌలు గారు అన్నాడు, ఒకవేళ పంపబడిన వాడు లేకుంటే, ప్రీచర్ లేకుంటే ఏ విధంగా వినగలరు అని. మనము దేవుని యొక్క వర్తమానికులం. ఆయన మాటలను మనం చెప్పడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణం. పరలోక వాక్యాలు ప్రకటించాలి అంటే దేవుని యొక్క మహాకృపను కావాలా. ఈ ఉదయ కాలము నేను ఇంతవరకు మనం దేవుని యొక్క వాక్యాల్లో చాలా ఇంపార్టెంట్గా కృత నిబంధన పాత నిబంధన అనే అంశాన్ని చాలా చదివినాము. ఇంకా చాలా ఉండే కానీ we don't have time to continue those things. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుని కృప అంటే యాక్చువల్లీ చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, చాలా రాంగ్ కాన్సెప్ట్ లో ఉన్నాం. సో వీ విల్ టాక్ అబౌట్ ది దేవుని యొక్క కృప విషయంలో మనము కొంచెం ధ్యానిస్తే చాలా బాగుంటుందని నేను తలంచినాను. సో యాక్చువల్లీ హూ ఇస్ గాడ్, జస్ట్ స్మాల్ అంటే ఈ కొద్ది సమయంలో మనం కొన్ని 3 వచనాలు అది చూద్దాం. దేవుడు ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కృప ఎందుకు మనకు అనుగ్రహించబడుతుంది, వై గాడ్ ఈస్ గివింగ్ అస్ ద గ్రేస్. సో మొట్టమొదటిగా మనం చూడవలసిన దేవుని వాక్యములో నిర్గమకాండము, టైమ్ అండ్ అగైన్ వీ హ్యావ్ టు రెఫర్ టు దిస్. నిర్గమకాండము 34వ అధ్యాయము యాక్చువల్లీ 5, 6, 7 వచనాలు మనం చదువుతా ఉంటే చాలా క్లియర్గా దేవుడు మోషేకు తను తాను బయలుపరుచుకున్న విధానం, హౌ హీ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ టు మోసెస్ ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇన్ ద బిగినింగ్. సో ఈ యొక్క 34వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనము గమనిస్తే దేవుడు ఎటువంటి వాడు, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని యొక్క ఇష్టం, అసలు యాక్చువల్లీ ఎంత గొప్ప దేవుడో మన దేవుడు, ఎంత మంచివాడో, ఎంత ఆశీర్వాదకరంగా ఈ లోకాన్ని, ద గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఎంటైర్ వరల్డ్ అండ్ ఎవ్రీ కాంటినెంట్ అండ్ ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్క మనుష్యుడు, ప్రతి ఒక్క ఈ యొక్క ఖండాలలో కూడా, అన్ని ఖండాల్లో ద గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ అబౌట్ సిన్, పాపము, పాపక్షమాపణ. ఆ యొక్క దాని విషయాల్లో దేవుడు తలస్తూ ఒక ఉన్నతమైన తానేమై ఉన్నాడు అండ్ వాట్ ఈజ్ వాంట్స్ టు రివీల్ టు ద పీపుల్. సో ఈజ్ జస్ట్ టాకింగ్ టు మోసెస్ టు లీడ్ హిమ్ టు ది, అండ్ ఆల్సో ఈజ్ రివీలింగ్, అతని తను తాను బయలుపరుచుకుంటూ ప్రత్యక్షమవుతున్న పరిస్థితులు. ఇక్కడ మనం 5వ వచనం చదువుతున్నాం. మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి.
ఈ సన్నివేశం బాగా అందరికి తెలుసు కనుక మోషే దేవునితో మాట్లాడడానికి ఆ యొక్క రెండవసారి రాత్రి పలకలను ఆయన తీసుకొని ఆయన పర్వతం సినాయి పర్వతం ఎక్కిన తర్వాత కొండ ఎక్కిన తర్వాత మేఘంలో 5వ వచనం, మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించాను. అందరికీ మనవి చేసేది ఏంటంటే దయతో యెహోవాని నామముని అర్థం తెలియకుండా ఎన్ని వేల సార్లు కీర్తన గ్రంథంలో ఒకసారి కూడా చూడకుండా చదివిన పరిస్థితులు ఉన్నాయి. చాలా మంది, ఏదో కొంతమంది పర్సంటేజ్ తక్కువ ఉంటే, చాలా తక్కువ ఉంటుంది. మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి, మోషేతో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించి. దిస్ ఈస్ ద బేస్ ఫర్ అవర్ లైఫ్. హూ గాడ్ ఈస్. దేవుడేమంటే ఆత్మస్వరూపి, దేవుడేనంటే ప్రేమస్వరూపి. ఇవన్నీ కూడా అనేక సార్లు మనం బోధిస్తూ ఉంటాం. అయితే ఈ యెహోవాని ఆ నిబంధనలో మనం గమనిస్తే దేవుని యొక్క పరిశుద్ధమైన నిబంధన మోషేకు బయలుపరిచి, యెహోవాను నామం ద్వారా నేను ఈ అబ్రహాం గాని, యాకోబునకు గాని, లేక ఇస్సాకునకు గాని నేను బయలుపరచుకొనలేదు, నేను సర్వశక్తి గల దేవుడను అని వారికి బయలుపరుచుకున్నాడు. మోషేకు మాత్రమే మొట్టమొదటిగా యెహో అను నామమును బయలుపరుచుకున్నాను అని ఈ నిర్గమకాండము 6వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనిస్తూ ఉంటాం. నిర్గమకాండము 6వ అధ్యాయము 2వ వచనాలు దయచేసి ఒకసారి మనం వాటిని చూసినట్లయితే చాలా 2వ వచనం చదువుతున్నాం. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను యెహోవాను. సో హీ వాంట్స్ టు టెల్ అబౌట్ హిమ్సెల్ఫ్. యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్ష మైతిని. అంటే సర్వశక్తి గల దేవుడని ఆ అబ్రహాంకు, ఇస్సాకు, యాకోబుకు ప్రత్యక్షమైతే, కానీ యెహోవాను నామమున నేను వారికి తెలియపరచబడలేదు. దాట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు నోట్. అయితే ఈయన పర్వతం మీద, సినాయి కొండ మీద గాడ్ ఇస్ రివీలింగ్ హిమ్సెల్ఫ్. ఏమంటున్నాడు? యెహోవా దాటి వెళ్ళొచ్చు, అతని ఎదుట దాటి వెళ్ళొచ్చు. యెహోవా కనికరము, నంబర్ 1 దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులకు నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషులను కుమారుల మీదికి రప్పించేదనని, మీది కుమారుల మీద రప్పించేదనని ప్రకటించెను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన నా మనవి ఆలకించు. దయచేసి మా ప్రభు మా మధ్యను ఉండి, మా మధ్యన ఉండి మాతో కూడా రావాలను. వీరు లోబడనొల్లని ప్రజలు. మా దోషమును పాపమును క్షమించి మమ్మను నీ స్వాస్థ్యముగా చేసుకొనుమనెను. దాట్స్ వెరీ గ్రేట్ థింగ్ అబౌట్ గాడ్. నౌ ఈ యొక్క తన ఇంట్రొడక్షన్ లో అంత క్షమాపణ కొరకు, దయ కొరకు, ఆశీర్వాదాల కొరకు అది అందులో విస్తారమైన కృపా సత్యములు గల దేవుడను అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు మోషే కొరకు. ఎందుకంటే ఆ నామంలోనే ఆయనకు బయలుపరచబడుతూ, తర్వాత ఆయన యొక్క నామాన్ని ప్రతి దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క పిల్లలు, ఈ ప్రాఫిట్స్, రాజులు, వీళ్ళందరూ కూడా ఆ నామంలోనే దేవునికి ప్రార్థన చేయడం స్టార్ట్ అయిపోయింది. అబ్రహాం వాళ్ళందరికీ కూడా. కానీ అక్కడ చెప్పింది మాత్రం నేను సర్వశక్తిని గల దేవుడిగా. ఇందులో నుండి మనము ఒక మాట, కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. దయచేసి గమనిద్దాం, ఇది ఎంత ఇంపార్టెంటో.
మనం ఒకవేళ ఈ యొక్క కృపా సత్యములు గల దేవుని విషయం కొంచెం ఆలోచిస్తా ఉంటే యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనంలోపు 14, 15, 16 కాకుండా మళ్ళా 17 ఈ వచనాల్లో దేవుడు ఏంటి కృప, వాట్ ఈస్ హూ ఈస్ గ్రేస్, కృపా సత్యములు, ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మల విషయంలో వీళ్ళెవరు అనే ఒక తలంపు, వీళ్ళ క్యారెక్టర్ ఏంటంటే ఓన్లీ గ్రేస్ విల్ ఫైండ్ అవుట్. చాలా మంది మధ్యలో గ్రేస్ అనే టాపిక్ విషయంలో తలస్తే, ఆలోచిస్తే, బోధిస్తే ఓ పాపం ఎన్కరేజ్ చేసేవాళ్ళు అని అది బాగా నింద ఏర్పడ్డది. వాక్య జ్ఞానము లేని వారే ఆ విధంగా మాట్లాడతారు అని నా యొక్క భావం. ఎందుకంటే మొదటి అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడు గమనిస్తాం. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా, కృపా సత్యములు గల దేవుడైన యెహోవా కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించిన యేసు వాక్యమే, ఆది యందు వాక్యం బాగా తెలుసు మనకు. అది ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుగా మన మధ్య నివసించును. తరువాత 16వ వచనం, ఆయన పరిపూర్ణతలో నుండి, ఫ్రమ్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్, ఫ్రమ్ ద ఫుల్నెస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, పరిపూర్ణత నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. అయితే ఇంకా చాలా ప్రాముఖ్యం, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగే. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైన. తండ్రి ఆయన ఏమున్నాడో మోషేకు బయలుపరుచుకున్నాడు. ఇక్కడ యోహాను రాసిన ఈ మొదటి పత్రికలో యేసు ప్రభువు శరీరధారి కృపా సత్య సంపూర్ణునిగా మనకు బయలుపరచుకున్నాడు. ఒకసారి దయచేసి మనము హెబ్రీయులు 10వ అధ్యాయము 29వ వచనం, Hebrews chapter 10 and verse 29లో ఒక మాటను మనం, అంటే చాలా స్థలాల్లో ఉంది ఆ మాట, కానీ 10:29లో ఆఖరి భాగం చదువుతున్నాను. ఎందుకంటే 26, 27, 28 తర్వాత 29వ వచనం పైన చాలా మటుకు అది అర్థం కానీ లేక సరిగ్గా తలంచలేని పరిస్థితుల్లో చాలా మంది మిస్ అవుతారు. ఇక్కడ మనం 29వ వచనం మాత్రమే చూస్తున్నాం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. రైటింగ్ టు ది బుక్ హీబ్రూస్, యాక్చువల్లీ హీబ్రూస్కి జ్యూస్కి రాయబడ్డ ఈ యొక్క 10వ హెబ్రీల పుస్తకము. ఇదంతా కూడా హెబ్రీలకు చాలా వార్నింగ్ గా దేవుడు వాళ్ళకు సూచిస్తా ఉన్నాడు. అంతేకాకుండా హెబ్రీలో ఉన్న మహిమ ఏంటంటే పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసం, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఓల్డ్ అండ్ ద న్యూ టెస్టమెంట్ ఈస్ సో క్లియర్ ఇన్ దిస్ that we can easily understand, but it's very difficult to follow the scriptures. ఇది చాలా కష్టతరంగా ఉంటుంది హెబ్రీలో మనము చదివి అర్థం చేసుకోవాలంటే. ఈ 2 గ్రంథాలకి, పాత గ్రంథంకు కొత్త నిబంధనకు వ్యత్యాసం చాలా క్లియర్గా దేవుని లేఖనాలు యేసు ప్రభుని అర్థం చేసుకోవాలంటే నిజంగా దిస్ ఇస్ వన్ గ్రేట్ బుక్ ఫర్ అస్ టు ఫాలో. ఇక్కడ ప్రాముఖ్యమైంది ఆత్మదేవుడు, కృపకు మూలమగు ఆత్మ. యేసు ప్రభు ఈ లోకంలో కృపా సత్య సంపూర్ణిగా వచ్చినాడు. యెహోవా దేవుడు అనే పేరు నామములో ఉన్న ఆ దేవాది దేవుడు మనకి కృప అంటే ఎంత విస్తారంగా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినాడో దాన్ని గమనించవచ్చు. తర్వాత రోమా పత్రిక
5వ అధ్యాయము, రోమాపత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాలు, లేక 19 నుంచి కూడా చదువుకుంటే 18 కూడా చదువుదాం, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనది అది. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుష్యులకందరికీ శిక్షా విధికొరకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము, వండర్ఫుల్, మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయన. ఇంతకుముందు దాని విషయంలో మాట్లాడిన ఒక 2-3 మాటలు. ఎందుకంటే దేవుడు నన్ను రక్షించినప్పుడు అతని యొక్క కృపా బాహుల్యము వలన మనం విశ్వసించడం ద్వారా మనందరికీ కూడా దేవుని యొక్క గొప్ప రక్షణ, ఆ రక్షణ నిత్య నాశనం నుండి తప్పించబడగలగల దేవుని ఉన్నతమైన కృపను మనకు అనుగ్రహించిన సమయంలో దేవుడు బిలీవర్స్ అందరికి, విశ్వసించిన వారందరికీ, తిరిగి జన్మించిన వారందరికి కూడా మనకు 2 kinds of gifts యాక్చువల్లీ. కృపాదానమును, రక్షణ. తర్వాత దేవుడు దేవుని నీతిగా చేసిన పరిస్థితిని మనం గమనించినాం. 2 కొరింథీయుల 5వ అధ్యాయము 17వ వచనాల నుంచి మనం చదివినట్లయితే ఆ యొక్క లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్ ఏ విధంగా దేవుని నీతిమంతులు కాదండి, దేవుని నీతి అగునట్లు అని వాక్యములో రాయబడ్డది కనుక ఇక్కడ 2 వరములు, కృపాదానము ప్లస్ నీతిదానము, కృప, 2 ఇవన్నీ కూడా చాలాసార్లు గమనిస్తే కీర్తనలు కానీ వేరే దగ్గర వి సీ దీస్ 2 words ఆల్ ద టైమ్. దేవుడు వాక్యంలో రాసినాడు, కృప అండ్ రక్షణ, కృప అండ్ నీతి దానము. మన దావీదు కూడా ఎక్కువ సమయాల్లో ఈ 2 words ని మిక్స్ చేసి మాట్లాడుతూ ఉంటాడు, ప్రార్థించినాడు. సో ఇది చాలా ప్రాముఖ్యం. ఇదంతా కూడా మనం ఎందుకు తెలుసుకున్నామంటే ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ ద హోల్ వరల్డ్, ఇన్ ద యూనివర్స్ నా ప్రెసెంట్ లోకంలో పడుతున్న ప్రజలందరికీ కూడా దేవుని యొక్క కృప అంటే చాలా మట్టుకు ఈ వచనాలన్నిట్లో చూస్తే క్షమాపణ విషయంలో, ది ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. ఒకసారి దయచేసి కీర్తనలు 51వ వచనంలో, 50వ అధ్యాయంలో మనకందరికీ దావీదు మహారాజు తన జీవితంలో తాను ఏ విధంగా అపవిత్రతలోనికి వెళ్ళిపోయినాడో అది మనకు అందరికి బాగా తెలుసు. కానీ అందులో ఉన్న చాలా మాటలు దయచేసి గమనిస్తాం. పాపములు, క్షమాపణ, అపరాధము అదే మాట్లాడతాం. ఎందుకంటే దేవుని యొక్క దృష్టిలో ఈ క్షమాపణ, పాపమును, దోషమును, అపరాధమును క్షమించగలిగిన దేవుడి యొక్క ఉన్నతమైన హృదయము, లేకుంటే హృదయం అంతా కూడా ప్రేమ అని రాయబడ్డ దేవుని ప్రేమను మనం గమనిస్తే 51వ కీర్తనలో దావీదు మహారాజు దేని కొరకు ప్రార్థిస్తున్నాడో అక్కడ మనం కొన్ని మాటలు మాత్రము గమనిద్దాం. We are not going to discuss on the entire chapter, but only few words what the important. First starting with దేవా నీ కృప చొప్పున నన్ను కనికరింపు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమణను తుడిచి. Time and again God is showing a lot of importance, the forgiveness in our lives. క్షమాపణ అనే ఆ మాట దేవుడికి దాని హృదయం అంతా అదే ఉంటుంది. I think all the time that God's heart is full, the spirit is full of forgiveness. ఎందుకంటే that is the most important. అది చాలా ప్రాముఖ్యమైన వర్డ్ ఇన్ హెవెన్.
వర్డ్ ఆన్ ఎర్త్ అండ్ వర్డ్ ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్. క్షమాపణ. సో ఒక్కసారి గమనం. వాత్సల్య భావంలో చెప్పున నా అతిక్రమలను తుడిచివేయను, నా దోషం పనులు బాగక్కడు, నా పాపం పోనట్టు నన్ను పవిత్రపరిచింది. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నాయి. నీకే విరుద్ధంగా పాపం చేసి నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను. తర్వాత 5వ వచనం, నేను పాపంలో పుట్టినవాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించాను. తర్వాత 7వ వచనం, హిస్సోపుతో నా పాపమును పరిహరింపు, హిమము కంటే నన్ను తెల్లగా ఉన్నట్లు నన్ను కరుణింపు. ఇంకా 9వ వచనంలో, నా పాపములకు విముఖుడకం, నా దోషములన్నీ తుడిచివేయను. యెహోవా యందు శుద్ధ హృదయము నా యందు హృదయ శుద్ధం కలుగజేయము. దేవా నా యందు హృదయ కలుగజేయము. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా నీ సన్నిధి నుంచి త్రోసి, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకు. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, రక్తాపరాధం నుండి నన్ను విడిపించుము. ఆల్ దీస్ వర్డ్స్ ఆయన యొక్క జీవితంలో, అంటే దేవుని వాక్యంలో ఒక్క ఆజ్ఞను తప్పిపోయినట్లయితే అన్ని ఆజ్ఞలు కూడా తప్పిపోయినట్లు మనకు జేమ్స్ చాప్టర్ 2 10th వర్స్ నుంచి బాగా వివరించబడ్డది. ఇక్కడ దయచేసి గమనిద్దాం. హియర్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్, ఈస్ టాకింగ్ అబౌట్ సంథింగ్ గ్రేట్ అబౌట్ ద ఫర్గివ్నెస్. దేవుని యొక్క మనస్సు, ఆయన హృదయంలో ఉన్న కోరిక ఆఫ్టర్ ఆడమ్స్ ఫాల్, ఆదాము తను దేవునికి విరుద్ధమైన, అంటే యాక్చువల్గా ఆదాము దేవుని కంటే సాతానును నమ్మినాడు. దయచేసి ఇక్కడ ఒక పాయింట్ మనం అందరం గమనించుకోవాలి. ఏంటంటే, ప్రభువా ప్రార్థన చేసినప్పుడు నీ వాక్యమును మేము అనుసరించాలి, వి వాంట్ టు ఫాలో యువర్ వర్డ్. దయచేసి ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ మన హృదయాల్లో చేసుకోవాలా. ఆదాము తన వాక్యాన్ని, ఆ దేవుని మాటలు విన్నాడు, దాని ప్రకారము అనుసరించినాడా లేదా అని నిర్ణయం చేసుకుంటే దాన్ని అనుసరించలే, దాన్ని వెంటాడలే, ఆ ప్రకారంగా చేయలే. ఎందుకనంటే సాతానుడు తన వాక్యాన్ని చెప్పినప్పుడు ఆ దేవుని మాటల కన్నా సాతాను మాటలను సరిగ్గా ఎక్కువగా విన్నాడు, నమ్మినాడు. దట్ వర్డ్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ట్రస్ట్ ఇన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యమును నమ్మడం, సరైన విధముగా నాలెడ్జ్ అంగీకరించి సరైన విధ మాటలకు నమ్మినట్లయితే జీవితము సరైన విధంగా మారిపోతుంది. సో రైట్ నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ రైట్ బిలీవింగ్ గాడ్స్ వర్డ్ అండ్ రైట్ లైఫ్ స్టైల్. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును అన్న మాటలు మనకు చాలా సుపరిచితం. ఆల్ ద టైమ్ వి థింక్ అబౌట్ నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును అని చెప్తా ఉంటాం. అయితే ఇక్కడ మనం నేర్చుకునవలసిన, లేకుంటే దేవునిని అండర్స్టాండ్ చేసుకున్న విషయంలో పాపక్షమాపణ అనేది ద గ్రేటెస్ట్ అండ్ ద మేజర్ రోల్ ఇన్ గాడ్స్ ఐ. అందుకొరకే క్షమాపణ పొందుకున్నవా లేదా అన్న క్వశ్చన్ ఆల్ ద బిలీవర్స్, తల్లిదండ్రులు కానీ, లేక పిల్లలు కానీ, సువార్థికులు కానీ, ఇంకెవరైనప్పటికీ కూడా ఒక ప్రశ్న మనం అందరము దైవజనులకు కూడా ఇవ్వాలా, తర్వాత సంఘానికి వేయాలా. క్షమాపణ పొందుకున్నావా? ఎందుకంటే దేవుడు క్షమించేవాడు, ఆయన కృపచూపు దేవుడు, కృపగల దేవుడు. లేకుంటే ఆయననే కృప ఈజ్ నాట్ ఏ సబ్జెక్ట్ యాక్చువల్లీ. కృప ఈజ్ జీసస్ క్రైస్ట్. కృపా సత్య సంపూర్ణుడు. కనుక ఈ కృపా సత్య సంపూర్ణుడు దగ్గరికి వచ్చినప్పుడు నీకేం దొరుకుతుంది అంటే క్షమాపణ. మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు కూడా అదే విషయం, నీ పాపంను గూర్చి, యోహాను సువార్త 16:8 చూస్తే మనకేం తెలుసు అంటే, నీ పాపంను గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తా ఉంటాడు. పాపము అనే విషయాల్లో దేవుడికి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకొరకే రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు కూడా ఏం రాస్తున్నాడంటే, ఇంతవరకు మనం చూడగలిగిన దానికి, ఏలైనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో
అలాగే ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. మనం చేయబడుతున్నాము. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన యొక్క పిలిపే, రక్షణ పొందిన వారి యొక్క పిలిపే ఇంతవరకు రోమాపత్రిక 8:29 చూసినట్లుగా, పిలిచిన వారిని ముందు ఎరిగిన వారిని పిలిచినాడు, పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చినాడు, నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరుస్తున్నాడు. ఆ తర్వాత ఇంకా వేరే ఎపిసిల్స్ లో మనం గమనించినట్లయితే అక్కడ పరిశుద్ధపరచబడినారు అంటే అవర్ కాలింగ్ ఏంటంటే ఇదంతా కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి నీతిమంతులుగా తీర్చిన ఉచితముగా. దేవుని కృప అనంటే వర్డ్కి మనం చాలా అర్థం చేసుకోవాలి. ఏంటంటే మనము సంపాదించుకోలేము, దానికి మనకు అర్హతలు లేవు, దానిని మనము ఏ విధంగా పొందుకోవాలనుకుంటే వేరే విధం లేదు. అన్డిజర్వ్డ్ ఫేవర్ ఆఫ్ గాడ్ నంబర్ 1. నంబర్ 2, అన్ఎర్న్డ్ ఫేవర్ ఆఫ్ గాడ్. నువ్వు దాన్ని అండ్ అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్. ఈ మాటలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి విశ్వాసికి, నీకు, నాకు. అన్డిజర్వ్డ్ ఫేవర్ ఆఫ్ గాడ్ అంటే దేవుని కృప. అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్, ఏం మెరిట్స్ లేకుండా. అన్ఎర్న్డ్ ఫేవర్ ఆఫ్ గాడ్ అంటే దాన్ని సంపాదించుకోలేము కనుక దేవుని యొక్క ఉన్నతమైన కృపలో ఆయన యొక్క క్యారెక్టర్. గాడ్ ఈజ్ గ్రేస్ అంటేనే, దేవుడు అంటేనే కృప. సో కృప అని అన్నప్పుడు చాలా మందిని మనం మాట్లాడుతూ ఉంటే రక్షణ లేని వారు లేక దేవుని ఎరుగని ప్రజలు, ఆ యొక్క పాపక్షమాపణ అనుభవం లేని వారు బాగున్నారా అని అంటే బాగున్నామండి, మా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా బిడ్డ కెనడాలో ఉంది, ఇల్లు కట్టుకున్నాం, మంచిగా ఒక ల్యాండ్ కొన్నాము, దేవుని కృపను బట్టి ఇవి చేసినాం అంటాం. కానీ దేవుని కృప అనే మాట మాట్లాడినప్పుడు వారు దేవుని కృప వలన క్షమాపణ పొందినాము అనే డిస్కషన్లో కానీ చర్చిలో కానీ వినకపోతే వాళ్ళు దేవుని ఎరగని వారిగా, దేవుని చేత క్షమించబడని వారిగా ఎంత ఘోరంగా ఉంటుంది. సంవత్సరాలు దేవుని కృప అనే మాటను విని, దయచేసి గమనించండి. కిందికి పోదాం. ఇంకా రోమాపత్రిక 5వ అధ్యాయంలో 21. మరియు అపరాధము విస్తరించినట్టు ధర్మశాస్త్రం ప్రవేశించెను. చాలా నోట్ చేసుకోవాలి ఈ మాటను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించెను అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అపరిమితమైన క్షమాపణ. కొద్దిగా క్షమించబడ్డవారు కొద్దిగా, ఎక్కువగా క్షమించబడ్డవారు ఎక్కువగా ప్రేమిస్తారు అన్న మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే పాపం ఎక్కడ విస్తరించెనో, ఎవరి జీవితాలు, ఎవరి కుటుంబంలో, ఎవరి మనుషుల్లో ఎక్కడ పాపము విస్తరిస్తుందో దేవుడు కృపా సత్య సంపూర్ణైన యేసయ్య ఈ లోకానికి బలియాగముగా, ఈ లోకానికి యాక్చువల్లీ కృప ఎందుకు చూపించాలి? వై గాడ్ హ్యాస్ టు షో? ఆయన కృపామయుడు, కృపా సత్యములు గల దేవుడు. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనం తలంటే తన కుమారుని యందు విశ్వాసం ఉంచడం. పాపం ఎక్కడుందో, ఎవరి జీవితాల్లో పాపం వెళ్తుందో, మరణం వెళ్తుందో, ఎవరి జీవితాల్లో ఈ యొక్క పాప బంధకాల నుంచి విడుదల పొందలేకపోతున్నారో, ఎవరి జీవితాల్లో దేవుని యొక్క కృప అనుభవించకుండా ఉన్నారో వారికి చాలా ఈజీ టు కమ్ ఇన్ టు ద గ్రేస్ ఆఫ్ గాడ్. వెరీ ఈజీ, బికాస్ గాడ్ ఈస్ గ్రేషియస్ అండ్ గాడ్ వాంట్స్ టు షో హిస్ గ్రేస్ టు అస్. తన కృపను చూపించాలని, దేవుడు తన ప్రేమను చూపించాలని. ఒకసారి దయచేసి మనం ఇర్మియా పత్రిక, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో వెరీ ఫేమస్ అండ్ వెరీ గ్రేట్ మెమరీ వర్స్ కానీ ఇంకా మనం ధ్యానించే మాటలు కానీ, ఇది చాలా ఒకసారి చాలా కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే
3వ వచనం చదువుతున్నాం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై, మళ్ళీ యెహోవా అంటే మళ్ళీ అంత దట్ మీనింగ్ ఇట్లని, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నా గనుక విడువక కృప చూపు, అంటే విడువక నిన్ను స్వస్థపరుస్తున్నాను, విడువక నిన్ను క్షమించేసినాను, విడువక నీకు ఆశీర్వాదం, విడువక నీకు ఎంబడి నేను ఉన్నాను. దిస్ ఈజ్ ఆల్, మై ప్రెసెన్స్ షాల్ గో విత్ యూ. నా కటాక్షము నా పైన ఉన్నట్లయితే మోషే ప్రార్థిస్తుంది, మా మధ్యలోకి రా అంటే దేవుడు మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో గొప్ప కృపను లేక క్షమాపణను వారు ప్రజలు క్షమాపణ పొందడానికి, ఎందుకంటే కృప ఎక్కడ పాపం ఎక్కడ విస్తరిస్తున్నదో అక్కడ కృప కార్యం, యేసు ప్రభు కార్యము అపరిమితంగా విస్తరిస్తుందన్న ఆ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. గ్రేస్, బికాస్ హీ ఈస్ గ్రేస్. అండ్ సో దయచేసి గమనించండి, ఇక్కడ గనుక అంటే దేవుడు ప్రేమ స్వరూపి అని మనకు బాగా తెలుసు, అనేక సార్లు ప్రకటిస్తాం. దేవుని ప్రేమ స్వరూపంలో ఉన్న ఆ దేవుడు కృపాసత్యములు, విస్తారమైన కృపాసత్యములు గల యేసయ్యను, ఆ కృపాసత్య సంపూర్ణులుగా యేసయ్యను మనకు బయలుపరుస్తూ ఆయన డైరెక్షన్ కూడా కంప్లీట్ గా ఎక్కడ తీసుకెళ్ళిపోతాడంటే మన జీవితాల్లో సిలువ కార్యము, సిలువ యొక్క శక్తి, సిలువ యొక్క జ్ఞానము. అందుకని పౌలు గారు, నేను మీ దగ్గర ప్రకటించినప్పుడల్లా కూడా నేను సిలువను మీకు ప్రత్యక్షపరిచినట్లే, ఆ కార్యమును ప్రత్యక్షపరిచినట్లే దేవుడు యేసుప్రభు సిలువ ద్వారా నీ కొరకు చేసిన అన్ని విషయాలు అక్కడ బయలుపరుస్తూ, తర్వాత దేవుని యొక్క కృపకు మూలము ఆత్మను కూడా ఈ లోకానికి పంపించి మనల్ని పాపం, ద హోల్ ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ గాడ్ ఈస్ ఫస్ట్ ఫర్గివ్నెస్, పాప క్షమాపణ. ఈ పాప క్షమాపణ విషయము, ఆ నిబంధన విషయము దయచేసి అందరికీ వేడుకునేది ఏంటంటే, దేవుని యొక్క కృప ఎంత ఉన్నదో, యేసు ప్రభు యొక్క జీవితం ఎంత మహిమోన్నతమైనదో, ఎంత త్యాగంతో, ఎంత ప్రేమతో కూడిందో, ఎంత క్షమాపణతో కూడిందో. ఈరోజు మనం ఫస్ట్ ఐ మస్ట్ అండర్స్టాండ్ గాడ్స్ గ్రేస్ ఫర్ మై లైఫ్, హౌ ఇట్ హ్యాపెన్, ఏ విధంగా నా జీవితంలో నేను దేవుని యొక్క కృపను పొందుకున్నాను. పాపము నాలో విస్తరించగా, అక్రమం నాలో విస్తరించి, లోకాశలు, నేత్రాశలు, జీవపుడంబం, శరీరాశలు విస్తరించి చనిపోయినప్పుడు, when you were dead in your sin, the grace has appeared unto all the people. The same God, we in Titus chapter 2 and verse 11 మొన్న కూడా చూసాము ఈ రెఫరెన్స్. ఇది అందరి సేవకులకు అందరికి కూడా ఈ యొక్క వింతైన ప్రేమతో కూడిన ఆ మాటలు మనకు ఆల్ ద టైం జ్ఞాపకం ఉండాలి. తీతుకు రాసిన 2వ అధ్యాయము, అంటే యాక్చువల్గా 11వ వచనాన్ని నేను ఏలయనగా సమస్త మనుషులకు, ఎవ్రీ పర్సన్ ఇన్ ద హోల్ వరల్డ్ రక్షణకరమైన దేవుని కృప. రక్షణకరమైందంటే క్షమాపణ, పాపముల క్షమాపణకరమైన, పాపములు క్షమించబడి, పరిశుద్ధపరచబడి, నీతివంతునిగా తీర్చబడడానికి, దేవుడు నేను ఈ లోకంలో మహిమపరచబడడానికి, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశ్యము ఈ లోకంలో శాంతి సమాధానం ఒక్కొక్కరికి కలగడానికి ఈ కృప ప్రత్యక్షమైన రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై ఎట్లా బ్రతకాలంటున్నాడు ఈ లోకంలో. చాలా సార్లు కొంతమంది దేవుని కృప ఉన్నదిలే, పాపం చేయొచ్చు, దేవుని కృప విషయం ఎక్కువగా మాట్లాడుతుంటే ఒక వ్యక్తి అన్నాడు, వాళ్ళు పాపము చేయడానికి పాపంలో ఉన్నారు కనుక వాళ్ళు మా కృప విషయం ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే ఎంత అజ్ఞానము. వర్డ్ ఆఫ్ గాడ్ has been not revealed to many of the servants of God, many of the people, even God's children also. రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను,
ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. పాపములో జీవించాలని బోధిస్తలేదు కృప. The Krupa is encouraging us. The grace of God is encouraging us not to live in sin. Actually, it will not lead అట్లా. ఆ విధంగా నడిపించేది. ఎందుకంటే రోమాపత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో, రోమాపత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో చాలా మహిమతో కూడిన వాక్యము చిన్నగా ఉంది, కానీ అందులో ఉన్న మీనింగ్ మాత్రం అసలుకి ఇట్ షుడ్ రియల్లీ ఎక్సైట్ అస్, లేక మనల్ని ఉజ్జీవకరంగా చేయాలి, రివైవ్ చేయాలి మన జీవితాన్ని. ఇక్కడ ఏమంటున్నాడు దయచేసి గమనిస్తాం. 6వ అధ్యాయం 14వ వచనం, మీరు brothers and sisters, all of us today who are attending the meeting and all the people of the world who found the love of God in forgiveness, శాశ్వతమైన ప్రేమ, that is God and God's banner. ఆయన అవి ఏంటి అని అంటే శాశ్వతమైన ప్రేమ గలవాడు, మారని మార్పని లేని ప్రేమ గలవాడు, లోతైన ప్రేమ గలవాడు, ఎన్నడూ కూడా విడిచిపెట్టలేని ప్రేమ, ప్రేమ స్వరూపి అంతనే ఈజ్ ప్రేమ. గాడ్ ఈజ్ లవ్. ఎన్నిసార్లు ప్రకటిస్తామండి? ఇక్కడ ఏమంటున్నాడు? శాశ్వతమైన ప్రేమ అన్నాడు. తర్వాత ఆ శాశ్వతమైన ప్రేమలో నిన్ను విడవకుండా కృప చూపిస్తుంది. కృప ఈజ్ హెల్ప్, కృప ఈజ్ ఎంకరేజింగ్ యూ, కృప ఈజ్ దేవుని సేవలు చేయడానికి. ఈ యొక్క విషయంలో ఇక్కడ దయచేసి గమనించండి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. కృపకు లోనైతే, కృపలో నీవు ఆ కృపలోనికి వచ్చిన, క్షమాపణ పొందుకున్న, రక్షణ పొందుకున్న, లేక దేవుని నీతిని దానముగా పొందుకున్న, నీవే దేవుని నీతి అయ్యున్న నీకు పాపము ప్రభుత్వం చేయదు. ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మకు లోనైన వారు, పరిశుద్ధాత్మతో నడిపించబడ్డవారు అన్నాడు. కనుక దయచేసి ఒక్కసారి మీ విస్తరించిన పాపములో కూడా, అంటే నీకు అర్థం కాలేదు, అగైన్ టర్న్ టు గాడ్. ఈ కృప కావాలి, ఇది అర్థం చేసుకోవాలి. నేను నా లైఫ్ షుడ్ బి ఈజీ, నా లైఫ్ షుడ్ ఐ మస్ట్ అండర్స్టాండ్. నా గమ్యస్థానంలోనికి పోవడానికి ఎంత సంతోషంగా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలా. మరణం అంటే భయం ఆ సమయాల్లో చాలాసార్లు. ఎందుకంటే తండ్రి దగ్గరికి నేను పోతున్నాను, నా రక్షకుని దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను. ఎవ్రీడే మనం ఏం చెప్తాం? ప్రతిరోజు ఒక అడుగు జడ్జిమెంట్కి పోతున్నాం, తీర్పుకు పోతున్నాం అని అంటాం, కానీ ప్రతిరోజు ఒక అడుగు నీ ప్రియ రక్షకుడైన యేసు ప్రభు దగ్గరికి వెళ్తామని అంటావా? నో. నీ తండ్రి దగ్గరికి వెళ్తా ఉన్నావు ప్రతిరోజు. నిన్ను క్షమించి నిన్ను హత్తుకోవాలనుకొని ఆ యొక్క దేవుని సన్నిధిలోనికి వెళ్తున్నాను, టుమారో ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై సేవియర్ అని అంటామా? రేపు చచ్చిపోతాను, 5 దినాలతో చచ్చిపోతాను అని దానికి ఒక పెద్ద ఏడ్చేస్తాం. దాన్ని చాలాసార్లు తలంచుకొని బాధపడతాం. కానీ ద గ్రేటెస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫర్ అస్ టు ఫేస్ ద డెత్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై ఫాదర్. ఆయన మన పాపంలోని సదాకాలంలో క్షమించినాడండి. వన్స్ ఫర్ ఆల్ అండ్ ఫర్ ఎవర్. ద బైబుల్ టాక్స్ అబౌట్ దట్. బికాస్ గాడ్స్ ప్లాన్ అంతా, ఆయన యొక్క ప్రణాళిక అంతా కూడా పాప క్షమాపణ, యేసు ప్రభు యొక్క నిబంధన, కృత నిత్య రక్త నిబంధనలో, దేవుని యొక్క ప్రేమ నిబంధనలో, కృపా నిబంధనలోనికి నిన్ను పెట్టిన దేవుడు మహిమపరచబడును గాక ఆల్ ద టైమ్. ఆమేన్ అండ్ ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క దేవాది దేవుని యొక్క కృప, సత్య సంపూర్ణత క్షమాపణ ద్వారా బయలుపడుతుంది, స్వస్థతల ద్వారా భయపడుతుంది, సాతాను బంధకాలు విడుదల ద్వారా భయపడుతుంది. ఎంతో డేంజరస్ టైంలో దేవుడు నీకు సహాయం చేస్తున్నట, నిన్ను కాపాడంలో ఆ పరిస్థితులను మార్చి దేవుడు నిన్ను, నా కుమారుని శిలువ యాగాన్ని, దాని కొరకే మీకు ఉచితంగా సహాయం చేస్తున్నాను, ఉచితంగా రక్షిస్తున్నాను. బికాజ్
పాప క్షమాపణ కొరకు నా కుమారుడు సంపూర్ణంగా నన్ను సంతోషపెట్టిండు, సాటిస్ఫై చేసినాడు. ఒకసారి మనం దయచేసి 53వ యెషయా గ్రంథానికి వెళ్దాం. 10వ వచనము చాలా ప్రాముఖ్యమైనది. ఇది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అతన్ని నలుగగొట్టుటకు యెహోవా ఇచ్చాడు. యేసు ప్రభు నలుగగొట్టుటకు శిలువ పైన తండ్రికి యెహోవాకు, అబ్బా పేరైతే చాలా గ్రేట్గా ఉన్నది, కానీ ఇక్కడ యెహోవాకు ఇష్టమైన, తండ్రికి ఇష్టమైందంట. ఇంకేమంటాడు, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తాను అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాస్మంతుడగును, యెహోవా ఉద్దేశ్యం అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన, తన కుమారునికి కలిగిన, యేసే కలిగిన వేదనను చూచి, శిలువ మీద ఉన్నప్పుడు పరలోకం అంతా కూడా ఎంత వైడ్ గా ఓపెన్ అయింది అనుకుంటా. తండ్రి చూడడానికి ఏమైతుంది నా కుమారునికి, ఆయన కరెక్ట్ గా అర్పించుకుంటున్నా లేదా, అర్పించుకున్నాడా లేదా, ఏమన్నా మాట్లాడుతుందా, ఏమైనా అవుతుందా, ఏమైనా జరుగుతుందా అనే తండ్రి యొక్క దీర్ఘమైన లేక శాశ్వతమైన ఒక మహత్తరమైన ప్రేమ సారీ ఈ కార్యాన్ని చూసి ఏం జరుగుతోంది నా కుమారుడు. ఐ థింక్ ఆల్ ద మైటీ ఏంజల్స్ అన్ని కూడా రెడీగా ఉండొచ్చు, మేము చేసే ఒక్క మాట అంటే దిగిపోదామని, ఈ లోకాన్ని నాశనం చేద్దాం అనుకోని. బట్ గాడ్ ఇట్ డిడ్ నాట్ గివ్ ఆర్డర్. తన కుమారుడు పుట్టబోయే ముందు అనేకమైన దేవదూతల ద్వారా ఈ లోకంలో ఎంత కోట్లాది కోట్ల దూతలు ఆ బెత్లెహేం గ్రామాన్ని దర్శించిన ఆ సంఘటన. ఈ రోజేమో నోబడీ ఇస్ దేర్, బట్ గాడ్ ఈస్ లుకింగ్ అట్. ఇంకేమంటున్నాడు, అతన్ని చూసి తృప్తి నొందును. సాటిస్ఫై అయిపోయినాడు. ఎందుకు సాటిస్ఫై అంటే ఉచితముగా నీకు క్షమాపణ. ఎంత పాపము, ఎంత లోతైన, ఎంత భయంకరమైన, ఎంత సహించలేని పాపమైన కానీ గాడ్ వాంట్స్ టు ఫర్గివ్. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, ఎవరైతే మీరు వెనుకంజ వేశారో, ఎక్కడో వెళ్ళిపోయారో, లోకంలోనికి వెళ్ళారో, కృపను అర్థం చేసుకోలేకుండా ఉన్న జీవితంలో గాడ్ ఈజ్ ఎ లవింగ్ గాడ్, ఈజ్ యువర్ ఫాదర్ టు కమ్ బ్యాక్. ఎన్నిసార్లు నువ్వు ఆ తప్పిపోయిన కుమారుని తలంచుకొని ఏడ్చావో, కన్నీరు విడిచావో, ప్రభువా నా జీవితం ఏంటి అని. ఈరోజు తండ్రి శాశ్వత కాలం వరకు నీ పాపమును క్షమించి ఉన్నాడు అనే విశ్వాసం, దేవుని వాక్యమును విశ్వసించడానికి పిలుస్తా ఉన్నాను. He's asking us to trust his love, trust his sacrifice. ఏదైతే నీ కొరకు అర్పించిన ఆ బలియాగము, ఆ యాగము యజ్ఞ పశువుగా దేవుడు తన కుమారుని శిలువ మీద పెట్టినప్పుడు, now I can forgive my everybody in this world. అందరినీ క్షమించగలిగిన దేవుడు అంత సాటిస్ఫై అయిపోయినాడు. నువ్వు లోతులోకి వెళ్ళావా, దూరంగా వెళ్ళిపోయావా, అక్రమంగా జీవిస్తున్నావా, అన్యాయంగా జీవిస్తున్నావు, యువర్ డాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. ఈ మార్నింగ్ దేవుడు నిన్ను తిరిగి ఈస్ కాలింగ్ యూ బ్యాక్. ట్రై టు అండర్స్టాండ్. నిన్ను ఎక్కడ పాపము విస్తరించిందో నీ జీవితంలో, అక్కడే క్షమాపణ, అక్కడే విడుదల, అక్కడే తిరిగి ఆ పునర్జన్మలాగా తిరిగి జన్మించిన వాడిలాగానే నిన్ను తిరిగి తండ్రి ఏ విధంగా ఆ తప్పిపోయిన కుమారునిలో తన ప్రేమను చూపి, తన కృపను చూపి అన్ని సమకూర్చినాడు. యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్, మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్. యు హావ్ గాన్ వెరీ ఫార్ ఫ్రమ్ గాడ్. This morning God wants to tell you that he is not thinking about you. నీ పాపమును, నీ అతిక్రమం నేను జ్ఞాపకం చేసి కొనను. Turn your mind towards me again. దయచేసి గమనించండి. తండ్రి అతన్ని చూసి తృప్తి పొందినాడు. ఎందుకు తృప్తి పొందినాడంటే నిన్నే, నీ కొరకే ఉచితంగా చేయడానికి, అన్ని విషయాలు, నీకు మంచి భార్యని ఇవ్వడానికి, మంచి భర్తని ఇవ్వడానికి, ఇచ్చిన వారి విషయాల్లో
దూరం అయిపోయిన విషయాలు అగైన్ తిరిగి జతపరచడం. మైండ్లో ఉన్న ఆ యొక్క డిస్టర్బెన్స్, ఆ పాపం విస్తరించిందా, కోపం విస్తరించిందా, దుష్ట తలంపులు విరచించిందా, అడ్వైజ్ దుష్టుల ఆలోచన చెప్పున మీరు నింపబడ్డావా? టు రూయిన్ యువర్ సెల్ఫ్ అండ్ ద ఫ్యామిలీ అండ్ ద చర్చ్. గాడ్, పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ క్షమాపణ, కృప అపరిమితంగా కృప అపరిమితంగా విస్తరిస్తుందన్న మాటలు దయచేసి ఉదయకాలము జ్ఞాపకం చేసుకోండి. నా దేవుడు, మై డాడ్ ఈస్ వెరీ గ్రేషియస్. సో నేను తిరుగుతాను అనే ఉద్దేశంలో కిందికి చదువుతున్నాను. ఎలాగూ నిత్య జీవము కలుగుతాయి నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించు. తీతుకులేమని సమస్త మానవుల కొరకు రక్షణకరమైన, ఉదయకాలం అన్ని మర్చిపోయినావేమో దేవుని విషయాల్లో. ఎక్కడో God, Father is waiting to show this immense grace. నీకు ఎంత కావాలో ఆ పరిశుద్ధత కోల్పోయినట్లే నువ్వు అనుకుంటున్నావు, కానీ జ్ఞాపకం చేసుకో. హెబ్రీలకు రాసిన 10వ అధ్యాయంలో, దయచేసి తిరిగి మరొకసారి హెబ్రీల దగ్గరికి వెళ్దాం. The 10th chapter of the Hebrews. 10వ వచనం 10 ఇంతకు ముందు కూడా చూసాం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒకసారి అర్పింపబట్ట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. When you were born again, you were as a new creation in God, in true holiness and true righteousness. సత్యమైన పరిశుద్ధతలో, సత్యమైన నీతిలో దేవుడు నీకు నూతన జన్మ, He created as a new creation, but you didn't understand in true holiness and true righteousness. ఉదయకాలము అది జ్ఞాపకం చేసి అప్పుడే నిన్ను పరిశుద్ధపరిచినాడు, అప్పుడే నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు సదాకాలమునకు. నెక్స్ట్ 14th verse. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని, అంటే నేనే పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్స్ వర్డ్. అనుసరించడం కాదు, విశ్వసించడం చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసంలో దేవుడు కోరుకున్నదంటే నువ్వు ఆయన మాటలను విశ్వసించడమే ముఖ్యం. ఆయన ఆలోచనలు, ఆయన యొక్క పద్ధతి విశ్వసించడం. ఈరోజు ఉదయకాలం దయచేసి గమనించు, ఎక్కడ నువ్వు నిజంగా తప్పిపోయినావు. పరిశుద్ధత ఒకసారి ద గ్రేటెస్ట్ థింగ్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ వాంట్ యూ టు రియలీ గో టు ది బుక్ ఆఫ్ తెస్సలోనికైన్స్. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో పౌలు గారు ఎంత గ్రేట్గా పరిశుద్ధతను మన కొరకు వివరించినాడో. పరిశుద్ధత ఆనాడే పరిశుద్ధపరచబడిన అంటున్నాడు, కానీ ఆ పరిశుద్ధతను ఏం చేశావో మొదటి తెస్సలోనికకు 4వ అధ్యాయము 4 వచనాలు చదువుతున్నాను. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృప ద్వారా దేవుడు యేసు ప్రభును కృపాసత్య సంపూర్ణునిగా పరిచయం చేసి మన మధ్యలో నివసించిన ఆ కృపామయుడు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకొనిచున్నారు. వావ్, వాట్ ఎ గ్రేట్ టెస్టిమనీ ఆఫ్ పాల్ ద గ్రేట్ అబౌట్ ది తెస్సలోనికైన్స్. సో దయచేసి గమనించండి, అక్కడ ఏమంటున్నాడు దేవుడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.
మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. యాక్చువల్లీ ఈ తెస్సలోనిక సంఘమునకు దేవుడు 3 విషయాలు, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఎంఫసైజింగ్ ఆల్ ద టైం. తర్వాత కొన్ని విషయాలు, అందులో పరిశుద్ధత విషయంలో దేవుడు ఎంత ఉన్నతముగా ఈ యొక్క లేఖనాలను విశ్వసించండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బిలీవ్. మీరు పరిశుద్ధులగుటే అనగా, పరిశుద్ధత అంటే ఏంటి అని అడుగు క్వశ్చన్ వస్తుంది. పరిశుద్ధంగా లేను నా జీవితం అంటే, పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరమగుడు ఉండుటయే దేవుని చిత్తము. మర్చిపోయాను, పరిశుద్ధతను కోల్పోయినా అనుకుంటున్నావు. ఎందుకో తెలుసా? నువ్వు దుంకేసినావు, అపవిత్రతలోనికి దుంకేసినావు. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనని ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? ఈ జారత్వంలో జీవిస్తూ, ఇతరమైన కోరికల్లో జీవిస్తూ దేవుని చిత్తం ఏంటి? ఫస్ట్ లీవ్ దాట్, గెట్ రిడ్ ఆఫ్ దట్ రిలేషన్, గెట్ రిడ్ ఆఫ్ దట్ desire by God's grace, because ఎక్కడ పాపం విస్తరించునో అక్కడ దేవుని బిడ్డకు విస్తారముగా సహాయము, విడుదల, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక. దయచేసి గమనించండి. దేవుని కృప అంటే పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ దేవుని కృప విస్తరిస్తుంది, క్షమాపణ విస్తుంది, విడుదల విస్తుంది. పరిశుద్ధత అంటే నీ యొక్క బాడీ ఇతరుల ద్వారా నువ్వు యూజ్ చేయడం కానీ, నువ్వు ఇతరులను వాడుకోవడం కానీ ఒకవేళ యేసు నామములో ఈ ఉదయకాలం విడుదల ప్రకటిస్తుంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. డోంట్ బి అగేన్స్ట్ గాడ్స్ వర్డ్. నువ్వంతా సేవకులు, ఎస్, ప్రైజ్ ద లార్డ్. నీ బంధకం ఏంటో తెలుసుకొని అక్కడ దేవుని యొక్క అపరిమితమైన శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్ టు కమ్ ఇన్ టు అవర్ లైఫ్స్, ద పవర్ ఆఫ్ గాడ్ టు బి మేనిఫెస్ట్, మన వ్యక్తిగత జీవితంలో ప్రత్యక్షపరచబడడానికి, అనుభవించడానికి. A decision, choice is yours to make yourself understand and realize that Holy Father, ఎంత పరిశుద్ధుడైన తండ్రి, నీ జీవితాన్ని విడిపించాలి, క్షమించాలి. రిడెంప్షన్, క్షమించి విడుదల, క్షమించి విడుదల. దేవుని యొక్క అత్యున్నతమైన కృప. అందుకొరకే సమయం అయిపోయింది కనుక అబ్రప్ట్ గా కొన్నిసార్లు క్లోజ్ చేయవలసి వస్తుంది. మీరు పరిశుద్ధులగుటయే. పౌలు గారు తెస్సలోనిక సంఘంలో ఉన్న ఈ పరిస్థితిని గమనించినాడు. పరిశుద్ధాత్మ దేవుని వలన డిసర్న్మెంట్ అయింది ఆయనకి. అయ్యో, ఈ తెస్సలోనిక బాగానే నడుస్తున్నారు కానీ ఇది ఒక పెద్ద డిస్టర్బెన్స్ గా ఉంది వారి జీవితాల్లో, కుటుంబము నాశనం కావడానికి. ద డెవిల్ కమ్స్ టు సెడ్యూస్ యు. సాతానుడు సెడ్యూస్ చేయడానికి, ఆ తర్వాత రెడ్యూస్ చేయడానికి. ఎక్కడున్నావో అయినా పర్వాలేదు, కానీ కంటిన్యూ కమ్, టర్న్ టు గాడ్, బికాజ్ హిస్ గ్రేస్ ఈస్ abundance of grace and the gift of righteousness. విస్తారమైన కృపాసక్తి, కృపా బాహుల్యమును దయచేసి గమనించండి. గాడ్స్ ప్లాన్,
నీ కొత్త నిబంధనలో కూడా క్షమాపణ పెట్టినాడు. పాత నిబంధన అంతా సాక్రిఫైస్ క్షమాపణ. కొత్త నిబంధన చేసిందే పాప క్షమాపణ నిమిత్తము ఇది కొత్త నిబంధన. అంటే బ్రదర్స్, పాపం నుంచి విడుదల పొందినామా అంటే ఎప్పుడో పొందింది కాదు, ప్రజెంట్ లైఫ్ లో ఎక్కడున్నావు అది ముఖ్యం. నీకు సాటిస్ఫాక్షన్ ఉందా? ఈ జీవితంలో ఏ స్థానంలో ఎక్కడుండి దేవుడికి సీక్రెట్ గా మొరపెట్టుకుంటున్నావు? ప్రభువా, ఆయన కృప, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. మొరపెట్టుకున్న అసలు బలహీన పరిస్థితిలో మొరపెట్టుకుంటాం అంటే, పౌలు గారిని దేవాది దేవుడు ఎంతో ప్రేమించి ఆయనను స్వస్థత పరిస్థితిలో ఆ తొడలో ఉన్న ముళ్ళు విషయంలో, ప్రభువా ప్లీజ్ హెల్ప్ మీ, నా కృప నీకు చాలును అన్నాడు. ఈరోజు ఉదయకాలము ఆ దేవుని యొక్క కృప, క్షమాపణతో కూడిన కృప వెంబడి కృపను నీకు దేవుడు అనుగ్రహించి, ఆయన పరిపూర్ణతలో నుండి నీకు విడుదల, ఆయన పరిపూర్ణతలో నుండి పరిశుద్ధత, ఆయన పరిపూర్ణతలో నుండి స్వస్థత, ఆయన పరిపూర్ణతలో నుండి డిప్రెషన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ద డెవిల్. గాడ్ వాంట్స్ టు రియలీ చేంజ్ ద సిచ్యుయేషన్ బికాస్ ఈస్ గ్రేషియస్. యేసు ప్రభు ఎక్కడ వెళ్ళినా మనం కృప కార్యములను చూసినాం. ఆయన ఎక్కడ బోధించిన కృప మాటలే విస్తరించి. పౌలు గారు కూడా 21 అపోస్తల కార్యము 20వ సారీ లాస్ట్ వర్డ్స్ చదువుతున్నాను. 20వ అధ్యాయము 20 మరియు ప్రయోజనకరమైన ఏది కొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసియస్లకు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతా మీకు తెలియదు. దయచేసి గమనించండి, అక్కడ వర్డ్ అగైన్, విశ్వాసం ఉంచవలనని. అనుసరించడానికి ప్రయత్నం చేస్తే కింద పడతాము, విశ్వసిస్తే ఆ విశ్వసించిన శక్తి, దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రభావం, అది అనుసరించడానికి చేసేంత టు బిలీవ్ గాడ్స్ వర్డ్ ఎలాగో సాక్ష్యం ఇచ్చినో ఇదంతా మీకు తెలియను. ఓకే, 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపు వలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. దేవుని కృపా సువార్త, దేవుడి మంచి వార్త నీ కొరకు ఏంటంటే, టర్న్, స్టిల్ వెయిట్స్ ఫర్ యూ. శాశ్వతమైన ప్రేమలో నీకు కృప చూపించాలి అని ఆయన కోరిక. ఆయన కృప ద్వారానే, ఆయన కృపలోనే మనకు సమస్తమును తిరిగి గాడ్ ఆఫ్ రెస్టరేషన్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. సమకూర్చు దేవుడు తిరిగి. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము దేవుని కృపాసు వార్తను గురించి సాక్ష్యం ఇచ్చాడు, పరుగుతుద ముట్టించాడు. ఆఖరిగా 32వ వచనంలో మెలకువగా నుండి ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలిగజేయును, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకును శక్తిమంతుడు. గనుక దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఉదయకాలము కృప విషయం చాలా తక్కువగా మాట్లాడినాము. విస్తారమైన కృప సత్యములు దేవుడివి మనందరి పట్ల. is a God of grace and mercy. God of grace and mercy
triumphs over judgment. కనికరము తీర్పు పైన ఆశ్చర్యపడుతుంది. దయచేసి కమ్ బ్యాక్ టు ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక విడువక క్షమాపణ, విడువక సహాయం, విడువక దేవుని యొక్క ఉన్నతమైన ఆశయాలు నీ ద్వారానే జరగాలని. యువర్ ఏజ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, యువర్ టర్నింగ్ టు గాడ్ ఇస్ ఇంపార్టెంట్. వ్యర్థం చేసుకున్న టైం అంతా ఓకే, స్టిల్ గాడ్ వాంట్స్ నీ యొక్క జీవితము పరిశుద్ధంగా ఉండాలనుకోను, జారత్వములకు దూరంగా ఉండుటే దేవుని ఉన్నతమైన ప్రేమ కృప ప్రతి ఒక్కరికి యేసు నామములో కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. తన కృప కనికరము మన వెంబడి వచ్చునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్లాడు డాక్టర్ గారు. మరి చక్కని Praise God. వాక్యాన్ని, కృప గురించి మాకందరికి చాలా వివరంగా అందించినందుకు మీకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి Praise ఈ the Lord, వాక్యాలన్నీ ప్రైజ్లాడు సార్. ఈ వాక్యాలన్నీ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయండి. దయచేసి మీరు ఇంకోసారి వినాలనుకుంటే బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అన్ని అందుబాటులో ఉంటాయండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ రాబర్ట్ జేమ్సయ్య గారిని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తిమంతుడు అయిన మా ప్రియ దేవ, నీ కృప, దయ, కటాక్షములు బట్టి నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఈరోజు నీ యొక్క కృపను గురించి లోతైన గ్రహింపుతో కలిగిన నీ వాక్యమును మాకు బోధపరిచినందుకైనా పని, బోధపరుస్తున్నందుకైనా పని. కేవలం నీ కృప ద్వారానే, కృపకు మూలమగు పరిశుద్ధాత్మ మాలో చేసిన కార్యాన్ని బట్టి నూతన హృదయాన్ని మాకు ఇచ్చి, నూతన మనసుని మా పాపములు క్షమించి, నీ రక్తములో కడిగి, మమ్మల్ని పవిత్రపరిచి, రక్షించి, మా పేరు నీ జీవగ్రంథములో రాసి, నీ బిడ్డలముగా మమ్మలను ప్రభువా భూలోకములో ఇంకను సజీవులుగా ఉంచినందుకే వందనాలు. మేము జీవించినంత కాలం క్రీస్తును లోకానికి చూపించేవారముగా, దేవ ఉచితముగా మీరు అనుగ్రహించిన కృప ద్వారా మేము రక్షించబడి ఉన్నామని, మీరు మా పాపముల కొరకు సెలవులో మరణించి తిరిగి లేచి ఉన్నామని, నీ రక్తములో మమ్మల్ని కడిగి ఉన్నామని, మేము పశ్చాత్తాపడి నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు ఎలాగన మాకు నూతన మనసు ఇచ్చి ఉన్నావు తండ్రి. ఆ పశ్చాత్తాపము, మారు మనసు కూడా నీవే నీ ఆత్మ ద్వారా అనుగ్రహించావు. మాలో ఏమీ లేదని మేము గ్రహిస్తా ఉన్నాం ప్రభు అని పొందమని. అవును తండ్రి, అన్డిజర్వ్డ్ ఫేవర్, అన్మెరిటెడ్, అన్ఎర్న్డ్ మేము అది సంపాదించుకోలే, కేవలం నీవే అది ఇచ్చావు నేను. రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ వర్డ్, రైట్ ఫెయిత్, రైట్ లివింగ్ లైఫ్ స్టైల్ మాకు అనుగ్రహిస్తున్నందుకే నీ పొందన. ఏవైతే నీ కృప ద్వారా రక్షించబడిన మేము తిరిగి మళ్ళా పాపములో పడిపోకుండా, పాపం మా మీద ప్రభుత్వం చేయదని ఎరిగిన వరమే ఆ కృపతోనే ముందుకు సాగుతాం. అదే సమయంలో Yes, Lord. పాపమునకు జోలి, దాంతో మాకు సంబంధం లేని వారముగా, పరిశుద్ధులముగా నీ పరిశుద్ధ మార్గములో జీవించుటకు నేను దినదినము మా చేయి పట్టుకొని నడిపించు. అదే సమయంలో నేను ఆ యొక్క మోషేతో మాట్లాడినట్టుగా 34 వచ్చాను. నీ యొక్క కృప కటాక్షములు, నీ యొక్క నీతి నియమములు, నీ దయ కనికరములు కానీ ఎప్పుడు మేము మర్చిపోకుండా దేవ ఆ కృప మీద ఆధారపడి వారికి చేయమని ప్రార్థిస్తాను. గొప్ప దేవ, నీ కుమారుడు నీ దాసుడు వాటినన్నిటినీ నీ గ్రంథములో నుండి వెలికి నీ మాకు వివరించి ఏమందుకే నీ పని మేము కూడా దినదినము నీ వాక్యం మీద శ్రద్ధ పెట్టి చదువుటకును, అర్థం చేసుకోవడానికి, ఫాలో అవ్వడానికి, అనుభవించడానికి, మరలా ఇతరులకు తెలియజేయడానికి దావీదు కూడా కీర్తనలో చెప్పినట్టుగా తండ్రి మేము కూడా అలా జీవించడానికి కృప చూపించని ప్రార్థిస్తాం. ఈరోజు పాల్గొన్న ప్రతి బిడ్డను
ప్రత్యేకమైన మీ కొరకు పనిచేయాలని వాక్యం అందించిన సేవకును కూడా ఇంకా మా కొరకు బలపరిచి మాకు అనేక మందికి బోధించడానికి మీ కొరకు విస్తారంగా వారికి అనుగ్రహించి మీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. దేవాన్ని పొందన స్తోత్రాలు మీకే మహిమ ఘనత ప్రభావం అర్పించవచ్చు. త్వరగా రాబోచుండగా అది మేము కూడా దినాలు గడుస్తుండగా నీ ఆ కృప ద్వారా పొందుకొని ఆ సంపూర్ణమైన రక్షణకు దగ్గరవుతున్నామని ఒక అడుగు అది మాకు సంతోషాన్ని కలుగజేసేలాగన ఇంకా మేము నీలో ఆనందించలాగన ఇతరులకు కూడా ఆ కృపను గురించి చెప్పి మీ యొక్క నడిపించలాగన మమ్మల్ని వాడుకోమని వేడుక యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకముందు నెరవేరుతున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఎంత ప్రకారము మా అపరాధం క్షమించము. మమ్మలను శోధనలను పేకాకి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, శక్తి, నడిపింపు మనకి సమృద్ధిగా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని మనకు అందించినటువంటి డాక్టర్ అయ్య గారికి మన సహవాసం తరపున మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, ప్రతిరోజు ఈ మెసేజ్ కూడా రికార్డ్ చేయబడతాయండి. ఇవన్నీ యూట్యూబ్ లో అవైలబిలిటీలో ఉంటాయండి. అదేవిధంగా మనకు ప్రతిరోజు ఏ రోజు రికార్డ్ అయిన మెసేజ్ ఆ రోజు మనకు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ లో పెడతా ఉన్నారండి. వాట్సాప్ గ్రూప్ లో గమనించండి. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ప్రతిరోజు ఇదే లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చండి. గమనించండి, కొత్తగా జాయిన్ అయిన వారికి మా సహవాసం తరపున ప్రత్యేక ఆహ్వానం పలుకుతా ఉన్నాం. హ్యావ్ ఏ నైస్ డే అండి. థ్యాంక్ యూ అనండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.